అందరూ కూడా ఆ వీడియోలో మనం చూడొచ్చు, చాలా క్లియర్గా స్థానికంగా ఉన్న వ్యక్తులందరూ కూడా లబోదిబోం అంటున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళ షాపులన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందే తగలబడిపోతుంటే ఏమీ చేయలేని పరిస్థితి. అగ్నిమాపక దళం అలాగే పోలీసు సిబ్బంది వీరందరూ కూడా చేరుకునే సమయానికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద మంత్రి అయితే ఒక కమిటీని విధించాను, ఖచ్చితంగా అంచనా వేస్తాము, నష్టపరిహారాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేస్తాము అంటూ అక్కడ స్థానికంగా ఉన్న షాపులందరికీ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోపక్క ఒక నివేదిక, ఒక దర్యాప్తును కూడా చేయండి ఇమీడియట్గా. ఈ మంటలు వ్యాపించడానికి, ఈ మంటలు కాలిపోవడానికి, ఈ షాపులు కాలిపోవడానికి గల ముఖ్య కారణం ఏంటనేది కూడా అధికారులతో మాట్లాడి ఒక నివేదికని ఇవ్వాలంటూ కూడా వాళ్ళకి దిశానిర్దేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందనే అనుమానాన్ని ప్రస్తుతానికి వ్యక్తపరుస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు, ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, ప్రస్తుతానికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి అండ్ ప్రధానంగా అసలు ఈ మంటలు చెలరేగడానికి గల ముఖ్య కారణం ఏంటి తెలుసుకోగలిగారా ఇప్పటిదాకా? ఎస్ కళ్యాణ్, అంటే రాత్రి నుంచి కూడా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ఈ ఏదైతే ద్రాక్షారాం కూరగాయల మార్కెట్ కావచ్చు, మొత్తం అంతా కూడా ఇది ఎంతో కూడా చరిత్ర కలిగినటువంటి మార్కెట్. అంటే ప్రధానంగా చూసుకుంటే ఎంతో ఆ వ్యాపార సముదాయాలు, అలాగే కూరగాయలు, అలాగే మాంసపు దుకాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే వరుసనే ఒకదాని వెంట ఒకటి ఉండడం నేపథ్యంలోనే రాత్రి సరిగ్గా అర్ధరాత్రి సమయంలో అయితే ఈ ఘోర ప్రమాదం అయితే సంభవించింది. ఈ ప్రమాదం భారీ ఎత్తున మంటలు ఎగసిపడడమే కాకుండా 5 నిమిషాల వ్యవధిలోనే మొత్తం అంతా కూడా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ షాప్లో ఏదైతే రాత్రి సమయంలో అందరూ కూడా వెళ్ళిపోయిన నేపథ్యంలో ఒక్కసారిగా కరెంటు పోయి కరెంటు వచ్చిన నేపథ్యంలోనే ఈ ఫైర్ అయితే జరిగినట్టుగా కూడా ప్రస్తుతం అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ కూరగాయల షాపులు, మాంసం దుకాణాలు అన్నీ కూడా కాలి బూడిదైపోవడమే కాకుండా అందులో ఉన్నటువంటి విలువైనటువంటి సామాగ్రి, అలాగే వెయిట్ మిషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కటే కూడా మిగలలేదు, కాలి బూడిదైపోయి. రాత్రి ఆ ఫైర్ ప్రమాదం జరిగిన వెంటనే అలాగే మండపేట నుంచి, రామచంద్రపురం నుంచి, కాకినాడ నుంచి కూడా మొత్తం 4 ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను అయితే అదుపు చేసినప్పటికీ అప్పటికే కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. మొత్తం కోట్లలో ఇప్పుడైతే కూడా నష్టమైతే సంభవించింది. అందరూ కూడా చిరు వ్యాపారులు, అలాగే మధ్యతరగతి సంబంధించిన వ్యాపారులు ఉన్నారు. అందులో కూరగాయలకు సంబంధించిన మాంసం దుకాణాలు కూడా ఉన్న నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా ఈ యొక్క వ్యాపారాలు చేసుకునేందుకు రోజు ఈ అప్పులు చేసుకుంటూ కూడా డైలీ షీట్లు కట్టుకుంటారు. ఆ విధంగానే వీళ్ళంతా కూడా వ్యాపారం చేసుకున్న నేపథ్యంలోనే ప్రస్తుతం మంటల్లో కాలి బూడిదైపోయి ఇవంతా కూడా రోడ్డును పడ్డామంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రాత్రి ఘటన జరిగిన వెంటనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ కార్మిక శాఖ మంత్రి, ఆ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి ఎవరైతే ఉన్నారో వాసంశెట్టి సుభాష్ కూడా ఈ యొక్క ప్రాంతానికి అయితే చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు అందరూ కూడా దగ్గరుండి చేసినప్పటికీ ఆ మంట అప్పటికే మొత్తం 40 నుంచి 50 వరకు కూడా షాపులన్నీ కూడా పూర్తిగా మంటలకైతే ఆగుతైపోయి బూడిదైపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం వాళ్ళందరినీ ఆదుకునేందుకు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం సహాయం అందిస్తుందని కూడా రాత్రి మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా వాటి బాధితులకి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా వాళ్ళకి సేవా సంస్థల ద్వారా కూడా అందరిని కూడా సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారు. ఆ విధంగా ప్రతి ఒక్క ఈ యొక్క వ్యాపారస్తుని కూడా ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తానంటూ కూడా వాళ్ళకి రాత్రి ఆ ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాలకే భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ప్రధానం కనబడుతుంది. ఏదేమైనా ద్రాక్షారామం గుడి ఎదురుగా ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ ఈ భారీ అగ్ని ప్రమాదం ఏదైతే తీరని నష్టాన్ని మిగిల్చిందని చెప్పాలి. అలాగే మొత్తం చిరు వ్యాపారులు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ప్రాంతానికి చేరుకుని ఈ యొక్క మొత్తం అందరూ కూడా కన్నీరు మున్నీరుగా వెళ్ళిపోతున్నారు. అలాగే ఎన్నాళ్ళ నుంచో తమ షాపులను వ్యాపారాలు చేసుకుంటున్నాం, ఇప్పుడు జీవనోపాధి కోల్పోయాము అంటే నిన్న మొన్నటి వరకు కూడా వ్యాపారం కోసం అయితే షాపుల్లో అనేక పెట్టుబడులు కూడా పెట్టాము, అలాగే రోజువారీ ఈ యొక్క సీటీలు కూడా కట్టాలి. ఈ నేపథ్యంలోనే ఈ అగ్ని ప్రమాదం సంభవించిన నేపథ్యంలోనే ఏ విధంగా మాకు అప్పుడు దారి లేదంటూ కూడా అందరూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది.
కనపడుతుంది కళ్యాణ్. మొత్తం మీద అయితే ఈ అర్ధరాత్రి జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదం అయితే ప్రస్తుతం అనేక 50 మంది వ్యాపారస్తుల కుటుంబాన్ని కూడా రోడ్డును పడిచింది. అలాగే ఈ రోడ్డును పడిన కుటుంబాలందరినీ కూడా ఆదుకుంటానంటూ కూడా మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే వాళ్ళకైతే భరోసా కల్పించిన పరిస్థితి అయితే ప్రధానం కనపడుతుంది కళ్యాణ్. ఏదేమైనా ఈ యొక్క అగ్ని ప్రమాదం చంపడం చాలా దురదృష్టకరం అంటూ కూడా ఆయన మొత్తం వాళ్ళందరినీ బాధితులకి దగ్గరుండి సహాయక చర్యలు అయితే వాసంశెట్టి సుభాష్ అయితే అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది కళ్యాణ్. ఈ అర్ధరాత్రి గారి సమయంలో కేవలం ఈ అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం చూసుకుంటే అలాగే అక్కడ ఏదైతే షార్ట్ సర్క్యూటే ఒక షాపులో రాత్రి కరెంటు పోయి ఒక్కసారిగా రావడంతోనే అందులో ఉన్నటువంటి వైర్లు ఒక షాపుకు సంబంధించిన వైర్లు ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ గురవి ఈ ప్రమాదం సంభవించినట్టుగా ప్రాథమిక అంచనాకైతే రావడం జరిగింది. అంతేకాకుండా ఇంకా అనేక కోణాల్లో ప్రస్తుతం ఆ విధంగా అనుమానిస్తున్నప్పటికీ ఇంకా ఏవైనా అనుమానాలు ఉన్నాయా, ఎవరైనా కిట్టన వారు ఇటువంటి పని చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుందని కూడా మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే చెప్పడం జరిగింది. కానీ ఇది కేవలం షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టుగా ప్రస్తుతం వాసంశెట్టి సుభాష్ అయితే భావిస్తుందని కూడా ఆయన అయితే చెప్పుకొచ్చారు. మరి ఫైర్ అధికారులు దీనిపై ఎంత నష్టపరిహారం ఇస్తారో, ఈ ప్రమాదం ఎలా జరిగిందని కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉంది కళ్యాణ్. ప్రస్తుతం అయితే వీళ్ళు ఇక్కడ మొత్తం అందరూ కూడా ఇక్కడ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. కాలిపోయినటువంటి కూరగాయలు అలాగే మొత్తం మాంసం దుకాణాలు అలాగే ఏదైతే కిరాణా సామాన్లు మొత్తం అన్ని కూడా ఖాళీ బూడిదవడంతో అటు చూసుకుని కన్నీరు మున్నీరుగా వాళ్ళందరూ కూడా వేస్తూ మొత్తం అంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేసుకుని ఈ వ్యాపార కొట్టులు నిలుపుకున్నాం, కానీ ఈ విధంగా తగలడిపోవడంతోనే రోడ్డును పడ్డామంటూ కూడా వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా వెళ్ళిపిస్తున్నారు కళ్యాణ్. ఏదేమైనా ఈ ఘటన చాలా దురదృష్టకరంగా చెప్పాలి కళ్యాణ్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద సుమారు ఒక 40 నుంచి 50 షాపులు దగ్ధమైపోయాయి ఈ మంటల్లో. ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి. దీనికి సంబంధించి వాసంశెట్టి సుభాష్ మంత్రి ఆయన అభయ హస్తాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా మీకు భరోసాగా నేను ఉంటాను, అలాగే నష్టపరిహారాన్ని అందించే ప్రయత్నం చేస్తాను, నష్టపరిహారం కోసం కూడా అంచనా వేయడానికి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. మొత్తం మీద ఆ షాపులలో ఒకసారి మనం చూస్తే కనుక 7 కిరాణా షాపులు, కూరగాయలకు సంబంధించిన షాపులు, అలాగే మాంసంకి సంబంధించిన షాపులు, మొత్తంగా 43 షాపులుగా వాటి గుర్తించారు. మరి మంటలు చెలరేగడానికి ఏం కారణాలున్నాయి? మొదటగా కరెంటు వచ్చి ఆ కరెంటు పోవడం జరిగింది. కరెంటు పోయి మరొకసారి వచ్చిన సమయంలో షార్ట్ సర్క్యూట్ అయిందా, దానివల్లే ఈ ఘటన చోటు చేసుకుందా అంటూ కూడా ప్రధానంగా ప్రస్తుతానికైతే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ప్రస్తుతానికైతే చెప్పుకొస్తున్నారు, అంచనాలు వేస్తున్నారు. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇలాంటి మార్కెట్ యార్డ్స్లో ఎలాంటి సేఫ్టీ మెషర్స్ తీసుకోవాలి, సాధారణంగా మరి షాపులు కట్టేసి అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోయిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. దురదృష్టకరం. సుమారు 11 గంటల సమయంలో ద్రాక్షారామ మార్కెట్ ఏరియాలో ఒక షాపు అది మాయించినా లేకపోతే పోలీసు వాళ్ళు వచ్చినా కరెంటు పోయి వెంటనే రావడం వల్ల స్పార్క్ వచ్చి షార్ట్ సర్క్యూట్ అయిందనేది వినికి అది దర్యాప్తు చేయవలసి ఉంది. అది గట్టిగా దర్యాప్తు చేస్తాం. షాపులు ఇంచుమించు 40 నుంచి 60 షాపుల వరకు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే పోలీస్ శాఖ వారు వెంటనే అలాగే ఫైర్ శాఖ వాళ్ళు కూడా వెంటనే ఫైర్ ఇంజిన్ తీసుకుని వచ్చి సుమారు 1 మండపేట, రామచంద్రపురం, కాకినాడ 3 ఏరియాల నుంచి కూడా ఫైర్ ఇంజిన్ వెంటనే రావడం. అయితే కేవలం అగ్నిదేవుడు 5 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చాడు. 5 నిమిషాల్లో సర్వం మొత్తం ఎన్ని షాపులు అయితే ఉన్నాయో